అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ కేసును తమకు అంటగట్టి పార్టీ పరువు తీస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే ఈ కుట్ర జరుగుతుందన్నారు. దీనిపై చట్ట ప్రకారం న్యాయ పోరాటం చేస్తామంటున్న బీఆర్ఎస్ నేత క్రిషాంక్ తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. నుంచి మీ పార్టీ నాయకుల పైన ఆరోపణలు చేస్తా ఉన్నారని, దుష్ప్రచారం చేస్తున్నారని కూడా మీరు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఏమి ఉన్నాయంట? ఇప్పుడు చాలా సార్లు కూడా ఏసీబీ విచారణ అని, సిట్ విచారణ అని కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఫార్ములా ఈలో ఈ ఫోన్ ట్యాపింగ్ లో పిలుస్తున్నారు. పిలిచిన ప్రతిసారి కూడా ఇవాళ వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు ఎవరు కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఈ విచారణలో ఇది జరిగింది, ఇవి అడిగినామని ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలే. కానీ ఫేక్ న్యూస్లు, ఈ సినిమా వాళ్ళు ఉన్నారంట, వీళ్ళ గురించి అడిగినారంట, వీళ్ళతో మాట్లాడినంట, ఈ వార్తలన్నీ ఎట్లొస్తున్నాయి అనేది నిజంగా కూడా అన్వేషిస్తే ఇవ్వండి, తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ వాట్సాప్ గ్రూప్ అని 138 మంది సభ్యులతోని నేరుగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి పిఆర్ఓ అన్వేష్, ముఖ్యమంత్రి యొక్క మీడియా కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శ్రీరామ్ కర్రీ మరియు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం యొక్క చైర్మన్ సతీష్ మన్నే వాళ్ళు ఈ గ్రూప్ని నడిపించి, ఇగోండి నేను మాట్లాడేది కేటీఆర్ వింటున్నాడు, ఇవన్నీ ఆ వాట్సాప్ గ్రూపులలో వాళ్ళు క్రియేట్ చేసి ఇలాంటి ఒక వేల కాంగ్రెస్ పార్టీ బాట్స్ అకౌంట్స్కి వీళ్ళకు పంపించి వీటి మీద దుష్ప్రచారం చేసిర్రు. మేము ఇవాళ సూటిగా సజ్జనార్ గారిని డిమాండ్ చేస్తున్నాం. సజ్జనార్ గారు, మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళ మీద నోటీసులు ఇచ్చేస్తారు. బొగ్గు కుంభకోణం మీద ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టేస్తే వాళ్లకు నోటీసులు వస్తాయి. మేము సోషల్ మీడియాలో రీట్వీట్ చేస్తే నోటీసులు వస్తాయి. మేము మీడియా ఛానల్స్ చేస్తున్న కథనాలను ట్వీట్ చేస్తే మాకు నోటీసులు వస్తాయి. మరి ఇలాంటి క్రిమినల్ చర్యలను, క్యారెక్టర్ అసాసిన్ చేస్తూ, మహిళలతో లింకులు చేస్తూ ప్రతిపక్ష నాయకులను ఇవాళ ఏదైతే తప్పుడు ప్రచారంతో, దుష్ప్రచారంతో మీరు ఏదైతే వార్తలు, ప్రభుత్వ హోదాల్లో ఉండి జీతాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఈ ఫ్యాక్టరీని నడిపిస్తే పోలీస్ ఏం చేస్తున్నది, దీని మీద మేము ఫిర్యాదు చేస్తాం. దయచేసి చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని డిమాండ్ చేస్తున్నాం. ఇవి ఎన్ని ఉన్నాయంటారు వాట్సాప్ అకౌంట్స్? ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసినాయి సుమారు 10,000 అకౌంట్స్ ఉన్నాయి. ఇంకా కూడా చాలా ఉన్నాయి, కొన్ని సస్పెండ్ అవుతున్నాయి, మేము రిపోర్ట్ కొడుతున్నాం. కానీ ఇంత పెద్ద ర్యాకెట్ నడిపిస్తున్నారు వీళ్ళు, వేల అకౌంట్స్ వీళ్ళు నడిపిస్తున్నారు. మరోపక్క మీరు ఇట్లా చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఛార్జీలు కూడా ఏం చెప్తున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి పైన అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడిస్తూ ఉన్నారు యూట్యూబ్ మీద, దాంతోపాటుగా అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు అనేది కూడా వారు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మీరేమంటారు? సీఎం రేవంత్ గారి మీద ప్రత్యేకంగా ఎవరు మాట్లాడిపోయాల్సిన అవసరం లేదు. ఇలా ఏ యూట్యూబ్ అకౌంట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ పెట్టుకుంటే, మైకు పెడితే యూరియా దగ్గర సీఎం రేవంత్ గారిని గొప్పలు మాట్లాడతారా? అశోక్ నగర్ దగ్గర రేవంత్ రెడ్డి గారి కోసం జైలు కొడతారా? ఎక్కడికి పోతే రేవంత్ రెడ్డి గారి గురించి మంచి మాట్లాడతారు? పోనీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పోతే రేవంత్ రెడ్డి గారిని పొగుడతారా? తెలంగాణ రాష్ట్రంలో పోనీ లగచర్ల రైతుల దగ్గరకు పోతే మనం మాట్లాడతారా? హైడ్రా కూల్చేసిన దగ్గర మాట్లాడతారా? అక్కడ ఎక్కడ మైకు పెట్టినా రేవంత్ గారు చేస్తున్న గొప్ప ఘనకార్యాల గురించి వాళ్ళే మాట్లాడుతున్నారు. మేము ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇలా మేమున్నాం, మమ్మల్ని అబద్ధాల కేసులు వేసిర్రు, తప్పుడు కేసులు వేసిర్రు, మమ్మల్ని జైలుకు పంపిర్రు. కానీ ఇవాళ మేము సోషల్ మీడియా నడితే మా ముఖంతో, మా అకౌంట్లతో నడుపుతున్నాం. మీలాగా ఇట్లా చాతగానుల లెక్క ఇన్ని వేల బాట్స్ అకౌంట్స్ చేసుకుంటలేం. బరాబర్ కేసీఆర్ గారి సైన్యం ఇవాళ అందరూ కూడా వాళ్ళ పేరుతో సోషల్ మీడియా నడిపిస్తున్నారు. అంత దమ్ము ధైర్యం తెలంగాణ ఉద్యమకారుల్లో, బీఆర్ఎస్ పార్టీ సైనికుల్లో ఉన్నది. మీరు చెవట దద్దమ్మలు వెనుకుండి ఇలాంటి ర్యాకెట్ నడిపిస్తున్నారు. మేము ఇలాంటి ఏం చేయలేదే. రాహుల్ గాంధీ గారి మీద ఏమైనా చేసినామా? ఇట్లాంటి లేదు. రేవంత్ రెడ్డి గారికి ఏదన్నా సంబంధాలు ఉన్నాయని అంటగట్టినామా? ఏదన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే నేరుగా అడుగుతాం. లైక్ ఉదాహరణ, మొన్న అడిగినాం, 3 రోజులు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ గాయమైనరు? 22న దావోస్ నుంచి మీరు అమెరికాలో ల్యాండ్ అవుతారు. అమెరికాలో ఒక చీమ కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకోదు. ఎయిర్పోర్ట్కి ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్తే ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ఒక్క కాంగ్రెస్ నాయకుడు కనబడాడు. వట్టప్పుడేమో నువ్వు తుమ్మినా దగ్గినా ఫోటోలు, నువ్వు ఎక్కడికి పోయినా నీకు మొత్తం రిసీవింగ్. ఎందుకు అమెరికాకు మొన్న నువ్వు అడుగు పెట్టినప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర ఒక్క కాంగ్రెస్ కార్యకర్త లేడు? 3 రోజులు ప్లాజా హోటల్లో ఏం చేసినావు? హార్వర్డ్లో నువ్వు 25న ఉండాలి, 22న నువ్వు దావోస్కి వెళ్ళినావు. ఈ 3 రోజులు ముఖ్యమంత్రి గారు ఏమైనరు? నేరుగా అడుగుతున్న ప్రశ్న ఇది. మీ అనుమానం ఏముందంటారు? అనుమానం ఏమున్నదండి? వారు ప్రైవేట్ డీలింగ్స్, వాటా, ఫ్యాంటసీసో, లక్షరీసో వారికి ఏమున్నాయో వారు చెప్పాలి.
ముఖ్యమంత్రి గారు 3 రోజులు ఎక్కడున్నారు అనేది అయితే రాష్ట్ర ప్రజలకు తెలియాల్సి కదా. అది కూడా 24 గంటల్లో 20 గంటలు నేను పనిచేస్తున్నా, ఏనాడు సెలవు తీసుకోలేదు అని చెప్పినప్పుడు 72 గంటలు ముఖ్యమంత్రి గారు లేకపోతే దానికి వాళ్ళ డిఫెన్స్ ఏంది? స్టామ్ ఉండే, స్టామ్లో ముఖ్యమంత్రి గారు కారులో బాస్టన్ దాకా పోయినరు అంటే 5 గంటల జర్నీ. అంత పెద్ద స్టామ్లో ఫ్లైట్ ఎక్కకుండా పోలేని ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర ప్రజలకి ఈ అంశం తెలియద్దా? మేము ప్రశ్నించిన తర్వాతనే మాకు ఇంత స్టామ్లో కూడా ముఖ్యమంత్రి గారు కారు వేసుకొని పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కూడా 3 రోజులు గాయం ఎందుకు అవుతారు? వీటి మీద సమాధానాలు లేవు. సో ఇవాళ ఒకటి ఏంటంటే, ఇది అడగడానికి మాకు ధైర్యం ఉన్నది, బొగ్గు కుంభకోణం గురించి అడగడానికి మాకు ధైర్యం ఉన్నది. ధైర్యం లేదు కాబట్టి మీరు ఇలాంటి ర్యాకెట్ నడిపిస్తున్నారు. చివరికి ఒకటి, దానం నాగేందర్కి స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? 100% అండి. స్పీకర్ గారు అది కూడా ఆధారాలు లేవు అని అంటే నవ్వుకుంటారు, రాష్ట్రం మొత్తం నవ్వుకుంటారు, దేశం మొత్తం నవ్వుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ బీఫామ్ మీద నిలబడ్డ వ్యక్తి దానం నాగేందర్ గారు. సో దానికంటే పెద్ద ఆధారం ఏం కావాలి? 100% ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుంది, దానం నాగేందర్ గారు ఓడిపోతారు. ఇది మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. దాదాపుగా 10,000 వాట్సాప్ ఫేక్ అకౌంట్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ పైన సీఎం రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి నేరుగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ ఏదైతే అటు అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాత్రం మాటల యుద్ధం కొనసాగుతుంది. మరోపక్క ఖైరతాబాద్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక రాబోతుందంటూ కూడా వారు స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.